కూరలో ఉప్పు లేదు, పచ్చడి ఉప్పు కషాయం. మన ఇంట్లో వంట ఎవరు చేస్తుంటారంటీ? వంట మనిషి బాబు. అబ్బే, ఒక రుచి పచి లేదు. శాంపుల్ కి రేపు ఒకసారి నేను వంట చేస్తాను, చూడండి. ఏమిటి బాబు ఏమన్నావు? నువ్వు వంట చేస్తాను? అబ్బే, నువ్వు కూర్చో మీరే కదా మాట్లాడండి. కూర్చో. నేను అదే అడగాలనుకుంటున్నానయ్యా, నీకు వంటొచ్చా? నాకు తెలియని విద్య అంటూ లేదండి. రేపు ఒకసారి ట్రై చేసి చూడండి. నీ ఫేస్ నచ్చిందో కాబట్టి వంట కూడా బాగుండొచ్చు. రేపోసారి మాకు రుచి చూపించు. పోసుకుపోయి వంట వస్తున్నాను, ఇప్పుడు పిసుక్కు వస్తున్నాను. వస్తున్నాడు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. హలో. పులుసు దివ్యంగా ఉంది రాంబాబు. ఇలా అన్ని విషయాల్లోనూ తల్లో నాలుకలా ఉండి మాకు కొడుకులే లోటు తీరుస్తున్నావయ్యా. ఆంటీ, అంత మాట అరకండి ప్లీజ్. నన్ను మీ కొడుకు అనుకుని నా కొంప ఉంచకండి. మీ అన్నగారి కొడుకు అనుకోండి, వరస సరిపోతుంది. అందుకే మిమ్మల్ని ఆంటీ అని కూడా పిలుస్తున్నాను కదా. అలాగే నాయనా, ఇక నుంచి నువ్వు మా మేనల్లుడివే అనుకుంటాను. అమ్మా, ఇవాళ వంట చాలా బాగుంది కదూ? అవునమ్మా, అమృతంలా ఉంది. ఆ వంట మనిషి వెంకమ్మ చేసే వంట నాకు నచ్చడం లేదమ్మా. ఇవాళ నుంచి దాన్ని మాన్పించే. అలాగే. ఎంచక్క రాంబాబు గారే 2 పూట్ల వంట చేస్తారు. మన రాంబాబుని వంట చేయమందా ఉంటావా? అవునమ్మా, మన ఇంట్లో పని మనమే చేసుకోవడంలో తప్పే ఉంది. ఏం రాంబాబు గారు? ఎస్ అవును, తప్పులేదు, ఏం తప్పులేదు. మా అమ్మాయి చెప్పింది కరెక్ట్. అసలు ఆ వంట దాని ఫేసే నచ్చడం లేదు. వెంటనే దాన్ని డిస్మిస్ చేసేస్తాను. రాంబాబు, ఇంక ఈ పని నువ్వే చూసుకోవాలి. లలా 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 లలా